అత్యంత ఘోరమైన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మురుగన్ స్వయంగా స్థాపించిన 7 శక్తివంతమైన శివాలయాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బ్రహ్మహట్టి దోషం. తిరువణ్ణామలై సమీపంలో చెయ్యార్ నది యొక్క నిర్మలమైన ఒడ్డున సప్త కారేకాండ స్థలములు ఉన్నాయి. అరుదుగా తెలిసిన కాని ఆధ్యాత్మిక శక్తిలో నమ్మశక్యం కాని శక్తివంతమైన 7 దివ్య దేవాలయాల సమూహం. పురాణాల ప్రకారం పార్వతీదేవి కాంచీపురం నుండి తిరువణ్ణామలైకి శివునితో అర్ధనరీశ్వరుడిగా ఏకం కావడానికి ప్రయాణిస్తుండగా ఆమె వాజే పంధాల్ సమీపంలోని అటవీ తోటలో ఆగింది. అక్కడ ఆమె ఇసుకతో శివలింగాన్ని నిర్మించింది. కాని అభిషేకానికి నీరు లేదు. నీళ్లు తీసుకురావాలని ఆమె తన కుమారుడు మురుగన్ను కోరింది. తన తల్లికి సహాయం చేయడానికి మురుగన్ తన దివ్యమైన ఈటె అయిన వేల్ను పశ్చిమం వైపు విసిరాడు. కొండల గుండా గుచ్చాడు. కాని ప్రవహించేది మామూలు నీరు కాదు. 7 ఋషుల రక్తంతో ఎర్రగా ఉంది. ఉత్తర్ధన్, పురుహుదన్, పాండురంగన్, బోధన్, కోమన్, వామన్. వారు ఆ ప్రాంతంలోనే లోతైన తపస్సులో ఉన్నారు. వారి శాపాలు తొలగిపోయినప్పటికీ మురుగన్ బ్రాహ్మణ ఋషులను చంపిన పాపం బ్రహ్మహట్టి దోషంతో కొట్టబడ్డాడు. క్షమించమని కోరడానికి మురుగన్ చెయ్యార్ నది ఉత్తర ఒడ్డున 7 శివలింగాలను ప్రతిష్ఠించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ పవిత్ర ప్రదేశాలలో శివుడిని పూజించాడు. ఈ పవిత్ర దేవాలయాలు ఇప్పుడు సప్త కారేకాండ క్షేత్రాలుగా పూజలందుకుంటున్నాయి. మొత్తం 7 దేవాలయాల వివరాలు, కాంటాక్ట్ నెంబర్లు మరియు టెంపుల్ టైమింగ్స్ కొరకు నా బ్లాగ్, వెబ్ లింక్ వివరణలో ఉంది. కారేకంఠేశ్వర ఆలయం కంజి, తిరువణ్ణామలై నుండి 23 కిమీల దూరంలో చెయ్యర్ నది ఉత్తరంగా ప్రవహించే చెయ్యర్ ఒడ్డున ఉంది. కాశీలోని గంగ మాదిరిగానే ఇక్కడ స్నానం చేస్తే వారణాసిలో స్నానంతో సమానం అని చెబుతారు. వన్నేశ్వర ఆలయం కడలాడి, తిరువణ్ణామలైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కామాక్షి అమ్మన్, కారేకండేశ్వరర్ ఉన్నాయి. ఇక్కడి శివలింగం తూర్పు ముఖంగా నది ఉత్తరం వైపు ప్రవహించి ఆధ్యాత్మిక ఉద్ధరణకు ప్రతీకగా నిలుస్తోంది. కారేకాండేశ్వర ఆలయం మాంబాక్కం, తిరువణ్ణామలై నుండి 29 కిలోమీటర్లు దూరంలో పవిత్ర పర్వతమలై కొండల దిగువన ఉంది. పాక్షికంగా ధ్వంసమైనప్పటికీ ఈ పురాతన ఆలయాన్ని ఇప్పుడు ప్రేమపూర్వకంగా పునరుద్ధరిస్తున్నారు. తెన్మహాదేవి మంగళం శివన్ ఆలయం 32 కిమీల దూరంలో ఉన్న 7 దేవాలయాల మధ్యభాగం విశాలమైనది. ఎదురుగా ఒక పెద్ద కొలను, గ్రిల్డ్ రాతి కిటికీ ద్వారా శివుని వైపు చూస్తున్న అందమైన నంది. కారేకంఠేశ్వర ఆలయం ఎలత్తూరు, తిరువణ్ణామలై నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాల్ కువలే పువ్వును కలిగి ఉంది. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు పునరుద్ధరించారు. బంగారు విమానం గర్భగుడికి పట్టాభిషేకం చేస్తుంది. కారేకంఠేశ్వర ఆలయం పూండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి మహాన్ జీవా సమాధిని పొందిన ప్రదేశం కూడా పూండినే. కురువెమలే కారేకంఠేశ్వర ఆలయం తిరువణ్ణామలై నుండి 27 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ కొండ ఆలయానికి 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆది కారేకంఠేశ్వరర్ మరియు కారేకండేశ్వరర్ కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయి. సప్త కారేకాండ క్షేత్రాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. మురుగన్ వంటి శక్తివంతమైన దైవం కూడా శివభక్తి ద్వారా మోక్షాన్ని పొందిందని అవి కాలాతీతమైన జ్ఞాపకాలు. లైక్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఆత్మను తాకినట్లయితే. ఓం నమః శివాయ.